హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ కాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ. ఈ కాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ చాలా కామన్ కర్రీయే అయినప్పటికీ నేనైతే ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఒకసారి మీరు చూసి ట్రై చేసి మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీ మొబైల్కి చేరుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ సుమా పవిత్రన్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. నేను ఒక కాలీఫ్లవర్ తీసుకున్నానండి. ఆ కాలీఫ్లవర్ని క్లీన్ చేసుకొని కట్ చేసుకొని ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత అందులోకి ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తగినంత వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ అనేది త్వరగా బాయిల్ అయిపోతుంది. ఒక 5 minutesలో కాలీఫ్లవర్ బాయిల్ అయిపోతుంది. అందుకని కాలీఫ్లవర్ బాయిల్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని శనగపప్పును కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో 3 tablespoons ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఈ కర్రీ చపాతీ, పుల్కా, పూరీలోకి సూపర్ కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచీని యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం. కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ను చాప్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్తో పాటు కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ పీసెస్ను ఒక 3 తీసుకొని నేను కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ డీప్ ఫ్రై చేయాల్సిన పని లేదండి. కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టమోటాస్ను చాప్ చేసుకుని పెట్టుకున్నవి యాడ్ చేసుకోవాలి. టమోటాస్ అనేవి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. ఈ టమోటాస్ మెత్తగా అవ్వాలంటే మనం మూత పెట్టి క్లోజ్ చేసి కొంచెం సేపు కుక్ చేసుకుందాము. ఈ విధంగా ఒక 2 minutesలో మనకి టమోటా అనేది మెత్తపడి బాగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకుందాము. ప్రతి కూరలో అల్లంను మనం యాడ్ చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత పసుపుని యాడ్ చేసుకుందాము. మనం బాయిల్ చేసేటప్పుడు ఆల్రెడీ పసుపు వేసుకున్నాము. అక్కడ పసుపు సరిపోతుంది అనిపిస్తే ఇక్కడ స్కిప్ చేయండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు కుక్ చేసుకుందాము. ఇప్పుడు మూత తీసి ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. అలాగే ఇక్కడ ఒక tablespoon ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక tablespoon గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇవి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ గోబీని ఇందులో యాడ్ చేసుకుందాము.
అలాగే బాయిల్ చేసి పెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం సేపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మనం కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కారంను యాడ్ చేసుకుందాం. కారము నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. కారం అనేది మీ స్పైసీనెస్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ బాయిల్ చేసేటప్పుడు కూడా మనం యాడ్ చేసాము. తగినంత చూసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ బాగా కుక్ అయ్యేలాగా లిడ్తో క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనము ఆల్రెడీ క్యాలీఫ్లవర్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ మీ గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కోసం అనేది ఇక్కడ నేను 1 కప్పు యాడ్ చేస్తున్నాను వాటర్ని గ్రేవీ కోసం. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పౌడర్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి పౌడరు యాడ్ చేసుకొని మనం లో ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. అంతే అండి, మన క్యాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన చాలా వెరైటీ అయిన క్యాలీఫ్లవర్తో శనగపప్పు కర్రీ మనకి ఫాస్ట్గా రెడీ అయిపోయినట్లేనండి. ఇది మనకి చపాతీలోకి పుల్కాలోకి సూపర్ కాంబినేషన్ అండి ఈ కర్రీ. ఒకసారి మీరు ప్రిపేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో మీరు కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. క్యాలీఫ్లవర్తో ఎంతోమంది ఎన్నో రకాలు చేస్తారు, కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోండి, మీకు నచ్చుతుంది. మరి నా వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది సుమా పవిత్రన్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.